హలో వెల్కమ్ టు స్టూడియో వన్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్లో ఈరోజు మీకోసం నేను బేల్పూరి చాట్ చేయబోతున్నాను. బేల్పూరి చాట్ తెలుసు కదండి, మనం బేల్పూరిలో యూస్ చేస్తాం. అండ్ ఇది కాకుండా మనం దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా యూస్ చేస్తాం. సూపర్గా ఉంటుంది. యాక్చువల్గా మనం గ్యాస్ అది యూస్ చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదండి. బ్రేక్ఫాస్ట్లో గ్యాస్ యూస్ చేయకుండా చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది కదా. అంటే మన సేవింగ్స్ పరంగా చెప్తుంది అనమాట. అండ్ దాంతో పోలిస్తే ఈజీగా కూడా ఉంటుంది అండ్ క్రంచీ కూడా. సూపర్గా మనం ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. సో ఇప్పుడు బేల్పూరి చాట్ మనం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం. బేల్పూరి చాట్ కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకున్నాం మనం. ఓకే, బౌల్ తీసుకున్న తర్వాత యాక్చువల్గా ఈ మురుమురాస్ మనం తీసుకున్నాం కదా. ఈ మురుమురాస్ మీకు తెలిసే ఉండేవి. మనం దీన్ని రైస్తో తయారు చేస్తారు. సో రైస్ ఐటమ్ కాబట్టి మనకు మార్నింగ్ తింటే మంచి స్ట్రెంత్ కూడా ఉంటుంది. సో మనం చాట్లా కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ మురుమురాస్ మనం తీసుకుందాం. ఏం తీసుకున్నాం అంటే మేము ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ బౌల్లో అన్ని మురుమురాస్ మనం దీంట్లో వేస్తున్నాం. దీన్ని ఏం మిక్స్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మురుమురాస్ తీసుకున్నాం, ఒక బౌల్, కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మిక్చర్ జనరల్గా ఆల్ మిక్సర్ దీంట్లో పల్లీస్ అన్నీ ఉన్నాయి. అని తీసుకోవడం వల్ల ఏంటంటే క్రంచీగా ఉంటుంది అండ్ మనకి. ఓకే నెక్స్ట్ ఏంటంటే మురుమురాస్ తీసుకుందాం. మురుమురాస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మిక్సర్ తీసుకుందాం మనం. ఓకే, మీరు మిక్సర్ వచ్చి కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం, ఎందుకంటే ఇవి మనకు హైలైట్ అవ్వాలి కాబట్టి. హైలైట్ మీన్స్ ఇవి రైస్కి సంబంధించిన మ్యాటర్ కదా. సో ఎనర్జీ ప్రకారం రైస్ కంటెంట్ ఎక్కువ ఉండేలా మనం చూసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ మిక్సర్ తీసుకున్నాం. ఇవి క్రంచీగా ఉండడానికి తీసుకున్నాం. అండ్ ఈ బౌల్ ఫుల్గా మనం దీంట్లో ఓకే మిక్స్ చేసాం. ఓకే, ఇవి కొంచెం ఒకసారి మనం మిక్స్ చేద్దాం. ఓకే, ఈ మురుమురాస్ని అండ్ మిక్చర్ని మనం మిక్స్ చేస్తున్నాం. చూసారు కదా. ఓకే, క్రంచీగా ఉంటుంది కదా ఇది. సో దీంట్లో మనం ఎటువంటి డ్రైగా ఉంటుంది. ఓకే మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అంటే దీంట్లో ఆనియన్స్ తీసుకుందాం. ఒక కప్పు ఆనియన్స్. ఓకే, కప్పు ఆనియన్స్ మనం తీసుకున్నాం. ఆనియన్స్ సరిపడిన ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, ఒక కప్పు వేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, కప్పు ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ టమాటోస్ కూడా ఒక కప్పు. బేల్పూరి చాట్లో మ్యాక్సిమం క్రంచీగా ఉండడానికి చూస్తున్నాం. అండ్ టమాటాస్ కూడా మనకి టేస్ట్ స్వీట్ కోసం కొంచెం టమాటాస్. డ్రైగా ఉన్న ఐటమ్ కాస్త కొంచెం కట్ అవుతుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే చేతితో చేస్తూ ఉంటారు. అది చేయొచ్చు, కాకపోతే ఏంటంటే కొంచెం ఈ క్రంచీ అనేది పీసెస్గా అవుతుంది కదా. సో ఇలా అయితే క్రంచీగా ఉంటుందని చెప్పేసి మనం దీన్ని యూస్ చేస్తున్నాం. త్వరగా మిక్స్ చేస్తాం. ఓకే, మిక్చర్ ఇవన్నీ కలిసి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకు. నెక్స్ట్ చిల్లీ పౌడర్ కాదు, చిల్లీస్, గ్రీన్ చిల్లీ. మరి ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఆల్రెడీ మిక్చర్లో కొంచెం మనకి చిల్లీ అదే కారంగానే ఉంటుంది కదా. సో లైట్గా చిల్లీ. ఓకే, చిల్లీస్ కూడా బాగా కలిసేలా మిక్స్ చేస్తున్నాం. నెక్స్ట్ కొద్దిగా క్యారెట్లు మంచివే కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు, తప్పలేదు. మీ దగ్గర ఇంకా బీట్రూట్ కానీ లేకపోతే కీరా అటువంటి ఐటమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో. టేస్ట్ పెంచడం కదా, టేస్ట్ అండ్ హెల్తీ రెండు పెంచుకోవడానికి మనం ఇటువంటి పదార్థాలను యూస్ చేయొచ్చు కదా.
వావ్, దీంతో చాలా వరకు అయిపోయింది. చూసారా ఎంత స్పీడ్గా అయిపోతుందో, కాకపోతే ఇంకా చాలా ఉంది. ఓకేనా, ఇస్తామాను టేస్ట్ చేయకండి. ఓకేనా, ఆల్రెడీ మనం చేస్తున్నాం. క్యారెట్స్ కూడా వేసాం. క్యారెట్స్తో పాటు బీట్రూట్ అండ్ ఇంకా కీరా అటువంటివి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి హెల్తీగా ఉండడానికి మనం ఏది యూస్ చేసినా తప్పలేదు. క్యారెట్తో పాటు మనం కీరా బీట్రూట్ ఏదైనా యూస్ చేసినా తప్పలేదు. హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఏది యూస్ చేసినా కానీ తప్పలేదు కదండి. అది ఓకేనా. నెక్స్ట్ కదా లైట్గా కారం వేస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఉన్నా కానీ మనం దీంట్లో మురుమురాస్ ఇవి కలిపాం కదా, కొంచెం తగ్గుతుంది కదా. సో లైట్గా కొంచెం కారం వేస్తున్నాం. కారం కూడా బాగా మిక్స్ చేయాలి, లేకపోతే ఒకే చోట ఉండిపోద్ది కదా. ఒకే చోట ఉండిపోయి మనకి కారంగా అనిపిస్తుంది. సో అలా కాకుండా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా చూడదు. కంటిన్యూస్గా మిక్స్ చేస్తుంటేనే దాని టేస్ట్ వస్తుంది, అందుకనే మిక్స్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా, ఓకే. అండ్ చాట్ మసాలా, ఫైనల్గా చాట్ మసాలా కొద్దిగా సరిపడినంత చాట్ మసాలా వేయండి. అంటే 1/2 టీ స్పూన్ సరిపోతుంది కరెక్ట్గా చెప్పాలంటే. ఇది చాలా చాలా ఈజీ అండి. నాలాంటి బ్యాచిలర్స్ కూడా సూపర్గా తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనం రోజు ఇడ్లీ వడ దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, అది ఎందుకనమాట. అండ్ హెల్తీ కూడా, టూ హెల్తీ చెప్పాలంటే. సో బాగా మిక్స్ చేయడానికి కారణం ఏంటంటే టేస్ట్ కదా. ఎవ్రీ పార్ట్ అనేది మనకి మిక్స్ అవుతూ ఉంటే దాని టేస్ట్ అనేది డిఫరెంట్గా తెలిసిపోతుంటుంది. లేకపోతే అన్నీ ఒకే చోట ఉండిపోయి మనకి టేస్ట్ తెలియదు. ఓకేనా, సో ఫుల్గా మిక్స్ చేస్తున్నాం. సో ఫుల్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఓకేనా. అండ్ టమాటాస్ ఇవన్నీ చూసారా మొత్తం మిక్స్ అవుతున్నాయి. అది యాక్చువల్గా మనం వేసిన కారం ఉంది కదా, అది మొత్తం మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఏదైతే వేసామో దాన్ని మిక్స్ చేసుకుంటూ నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళాం అనుకోండి, దాని టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో అది ఓకే. ఇది మిక్స్ అయిపోయింది బాగా. సో ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ ఐటెం వేసుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే కొంచెం సాస్, టమాటో సాస్ ఉంటుంది కదా, టమాటో సాస్, లైట్గా టమాటో సాస్. ఓకే, కొద్దిగా టమాటో సాస్, కొంచెం స్వీట్నెస్, డిఫరెంట్ టేస్ట్స్ అన్నీ కలిపి దీంట్లో ఉంటుంది. ఓకేనా, అది కొద్దిగా టమాటో సాస్ మనం కలిపాము. సరే ఫస్ట్ డ్రైగా ఉన్నది కాస్త కొంచెం మెత్తగా అవుతుంది. ఓకే, మిక్స్ చేస్తూనే ఉండాలి తరోగా, అది మాత్రం మిస్ అవ్వకూడదు. ఎందుకంటే టమాటో సాస్ కొంచెం వెట్టగా ఉంటుంది కదా, అది చూడండి ఒకేసారి పీసెస్ కింద పడిపోతుంది. దాన్ని బాగా మిక్స్ చేస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అది ఓకే. దీంట్లో నెక్స్ట్ ఇప్పుడు చిల్లీ సాస్ కూడా మనం కలుపుకుందాం. ఓకే, చిల్లీ సాస్ కొద్దిగా దీంట్లో ఇంగ్రీడియంట్స్ లాగా చిల్లీ సాస్ టేస్ట్ కోసం అన్నమాట. ఓకే, కొద్దిగా చిల్లీ సాస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే ఈ టేస్ట్ అన్నీ ఒకే దొక్కున ఉండిపోయి, అంటే మనకి ఐటమ్ అంతా టేస్ట్ ఉండాలి కదా. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ కలిపి ఒకే చోట ఉండిపోయినాయి అనుకో, మనకి టేస్ట్ అనిపించదు. అందుకని బాగా మిక్స్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకు వస్తుంది. సో తప్పకుండా బాగా మిక్స్ చేయండి. ఓకేనా, మిక్స్ చేస్తూనే ఉండాలి. ఓకే, చాలా వరకు మిక్స్ అయిపోయింది. అండ్ డ్రైగా ఉన్న ఐటమ్ కాస్త వెట్గా తయారవుతుంది కొద్దిగా. అండ్ మురుమురాస్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఆ క్రంచీని మనం చేతితో చేస్తే ఏమవుతుందంటే అవన్నీ పీసెస్ కింద అయిపోయి పౌడర్లాగా అయిపోతుంది. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, స్పూన్తో కానీ ఏదన్నా ఎంతన్నా పెద్దదాంతో కొంచెం మిక్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మనం చాట్ మసాలా వేసుకున్నాం, మ్యాక్సిమం అన్నీ వేస్తాం. కాకపోతే ఒకటి మిస్ అయింది. ఏంటో తెలుసు, అది లెమన్ వేయకపోతే మన టేస్ట్ అనేది చాలా మిస్ అవుతుంది కదా. సో లెమన్ మిక్స్ చేద్దాం, అది ఫైనల్గా మిక్స్ చేసి ఒక 2 minutes పక్కన పెడితే ఏమవుతుందంటే లెమన్ అనేది ఈ ఐటెంలో మొత్తం అంతా తీసుకుని టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూపిస్తుంది అలాగా మీకు కూడా. ఓకే, బాయ్ మిక్సింగ్ అనేది అయిపోయిన తర్వాత అన్నీ మనం యూస్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే లెమన్ కన్నా ముందు మనం సాల్ట్ వేసుకుందాం. ఓకేనా, సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ మనం టేస్ట్ చేసిన తర్వాత లెమన్ వేసుకుందాం. ఓకే, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసాను నేను అంతే, అందుకని ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం
వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిలోనూ కొద్దిగా సాల్ట్ ఉంటుంది కదా, సో దాన్ని దీంట్లో యాడ్ చేసామాట అంతే. ఓకే, సాల్ట్ వేసాం. ఫైనల్గా అయిపోయింది. ఇది అయిపోవడం మీన్స్ ఇంకా మనం లెమన్ వేసుకోవాలి. ప్రజెంట్ ఓకే. దీని ఒక్కసారి మనం సాల్ట్ సరిపోయిందో లేదో మనం చూద్దాం. ఓకే, యా సాల్ట్ సరిపోయింది. కారం కూడా అబ్బా సూపర్గా ఉంది. సాల్ట్ సరిపోయింది కదా, సాల్ట్ ఓకే. తర్వాత మనం ఒక లెమన్ తీసుకుందాం. లెమన్ అనేవి దాంట్లో అవి ఉంటాయి కదా, నట్స్ లేకుండా అవి లేకుండా పిండితే మనకి టేస్ట్ వస్తుంది. సో ఎక్కువగా పిండకండి, కొద్దిగా వాళ్ళ ఫ్లేవర్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ తప్పలేదు. కాకపోతే లైట్గా వేసుకుంటే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది, ఓకేనా? లేకపోతే లెమన్ టేస్ట్ ఎక్కువైపోయి మిగిలిన టేస్ట్ అన్నీ డిక్రీజ్ అవుతుంది. లెమన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. ఓకే, వేసారు కదా, లెమన్ వేసారు కదా. లెమన్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది. ఫైనల్గా వేయాల్సింది ఏంటంటే కొరియాండర్. ఇప్పుడు మనం కొరియాండర్ వేస్తున్నాం అంటే మనకి మ్యాక్సిమం ఫినిష్ అయిపోయినమాట. ఓకే, బాగా మిక్స్ చేసుకుంటేనే టేస్ట్ అయితే వస్తుందండి, అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను, ఓకేనా? కొరియాండర్ లైట్గా అలా వేసి అంత బాగా మిక్స్ చేయవసరం లేదు. తర్వాత ఆల్రెడీ మనం మిక్స్ చేసాం కాబట్టి మొత్తం యాడ్ అయిపోయింది. సో అది ఫైనల్గా చూసారా, చాలా ఈజీగా అయిపోయింది కదా, ఈజీగా అయిపోయింది. ఇంకా మనకి ఏదన్నా కీరా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ట్రై చేయండి, ఓకేనా? చూసారు కదా, బేల్పూరి చాట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, జాగ్రత్త ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ ఫ్లేవర్స్ అన్నీ సూపర్గా తగులుతున్నాయండి స్మెల్ రూపంలో నాకైతే, ఓకేనా? నీట్గా సర్వ్ చేసుకుని తర్వాత ఒక 2 minutes మాత్రం వెయిట్ చేయాలి, ఎందుకంటే తప్పదు. అప్పుడే కదా దీంట్లో లెమన్ ఇవన్నీ కూడా టేస్ట్ దాంట్లో దిగుతాయి కదా, సో అలా బాగుంటుంది అన్నమాట దానికి. ఓకే, మనం సర్వ్ చేసుకున్నాం. ఒక 2 minutes వెయిట్ చేసి మనం టేస్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే, ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం కదా, సర్వ్ చేసుకున్న తర్వాత లైట్గా కొరియాండర్తో మనం గార్నిష్ చేసుకున్నాం. ఓకే, గార్నిష్ చేసుకున్నాం. అండ్ లెమన్ కూడా లైట్గా కొంచెం, ఆల్రెడీ 2 minutes మనం వెయిట్ చేసాం కదా, మొత్తం లెమన్ అంతా దాంట్లోకి ఇంకుతుంది. సో ఇంకొంచెం లెమన్ అనేది మనం పైన చేసుకొని ఇప్పుడు నేను టేస్ట్ చేద్దాం. ఓకే ఓకే, నీట్గా లెమన్తో గార్నిష్ చేసుకుందాం. ఎవరికైనా కావాలంటే మళ్ళీ కొంచెం తీసుకోవడానికి ఉంటుంది. సో ఇదండి రెడీ అయింది కదా, ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఒకసారి. ఓకే, ఓకే, మొత్తం అన్నీ మిక్స్ అయినాయి అండ్ సూపర్ టేస్ట్ కూడా ఉంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాకు తెలిసినంతవరకు అయితే మొత్తం చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే అన్ని హెల్దీ ఫుడ్స్ అన్ని దీంట్లో వేసాం కాబట్టి సూపర్గా ఉంది. అండ్ గ్యాస్ ఖర్చు కూడా ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, బ్యాచిలర్స్కి సూపర్గా తయారు చేసుకోవచ్చు. ఓకే.